అనంతపురం జిల్లాలో గంజాయి సరఫరా ముఠాపై పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేసులో గంజాయి సరఫరా కింగ్ పిన్ పికారి సురేష్ తో పాటు మొత్తం 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ కాలనీ, బుడ్డప్ప నగర్ ప్రాంతాలకు చెందిన వారే ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి వినియోగిస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టడంతో ఈ ముఠా గుట్టురట్టయిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద కిలో గంజాయిని 10,000 చొప్పున కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. పలువురు అనుమానితులకు గంజాయి టెస్టింగ్ కిట్లతో పరీక్షలు నిర్వహించిన పోలీసులు గంజాయి సేవిస్తున్న వారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నమస్తే అండి. సో మీకందరికీ తెలిసినట్టు మనం ఐ థింక్ లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా మనము ఈ డ్రగ్స్ కిట్స్ ద్వారా ఈ డ్రగ్ టెస్టింగ్ అది చేయడం స్టార్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దాని ఫాలో అప్ లో అనంతపురం అర్బన్ సబ్ డివిజన్ వరకు అనంతపురం అర్బన్ డిఎస్పీ గారు వి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ కన్స్యూమర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళని సస్పెక్టెడ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా డ్రగ్ కిట్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు పాజిటివ్ వచ్చిన వాళ్ళనందరినీ కూడా మనము అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్రాగేషన్ స్టేట్మెంట్ బేసిస్ మీద వాళ్ళకి ఎవరు సేల్ చేశారు వాళ్ళని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళ పలానా ఏరియాలో పలానా వ్యక్తి అని ఎగ్జాక్ట్ గా వాళ్ళు చెప్పలేకపోయినప్పుడు మనము స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళని మళ్ళీ అదే ఏరియాకి పంపించి ఎవరు వాళ్ళకి సేల్ చేస్తున్నారు వాళ్ళని మనము లైవ్ లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి తర్వాత మనం కార్డినేట్ సెర్చ్ చేసి ఆ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ లోకల్ పబ్లిక్ కి ఎవరెవరు సేల్ చేస్తున్నారు చిన్న చిన్న పాకెట్స్ కింద చేసి వాళ్ళంతా కూడా మనము ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆల్మోస్ట్ 9 మెంబర్స్ మనకు అట్లాంటి వాళ్ళు దొరికి ఉన్నారు, ఇంక్లూడింగ్ లేడీస్. చిన్న చిన్న పాకెట్స్ కో తీసుకొని దాన్ని జనరల్ పబ్లిక్ కి 50 గ్రాములు, 100 గ్రాములు, 10-20 గ్రాముల కింద ప్యాక్ చేసి అమ్ముతున్నారు. సో వాళ్ళని మనము ఫర్దర్ గా ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళకి సప్లై చేస్తున్న వాళ్ళని ఒక 4గురిని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వేరే వేరే రకమైన ప్రీవియస్ కేసెస్ ఉన్న వాళ్ళు. వీళ్ళు ఒక కింగ్ పిన్ దగ్గర నుంచి గాంజా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ చిన్న చిన్న పాకెట్స్ కింద చేసి దాన్ని జనరల్ పబ్లిక్ కి అమ్మడం జరుగుతుంది. మీరు అక్కడ చూడొచ్చు మొత్తం అన్ని కూడా లూజ్ గాంజా ఉంది. దాన్ని ఈజీగా వేయి చేసి స్కేల్ ద్వారా దాన్ని అమ్ముతూ ఉంటారు. సో ఆ 4గురిని కూడా మనము ఇంట్రాగేట్ చేసినప్పుడు ఒక మెయిన్ ఉప్పల్, నాగోల్, మేడ్చల్, కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయాల్లో